ప్రతి చోట గందరగోళమే, ప్రతి చోట బయటికి జనాలు అదేదో పాపం ఆ పోలీసులు ఏదో ఉంటారు, వెనకాల ఎన్నికల సంఘం ఉంటుంది, ఇట్లాంటి అమాయకత్వం నుంచి బయటపడిపోవడం కరెక్ట్. ఎందుకంటే ఎక్కడ చూసినా డబ్బులు పంపిణీనే. 500 రూపాయలు అనే దానికి విలువ పోయింది. ఇదివరకట్లో 100కి విలువ పోయింది, 200 పోయింది, 500 పోయింది. ఇప్పుడు 1000 అనేది నార్మల్ అయిపోయింది. ఆనాడు 100తో ఇప్పుడు 1000 రూపాయలు సమానం. అట్లాగే 1500, 2000 రూపాయలు, కొన్ని చోట్ల 3000, కొన్ని చోట్ల 4000. ఇది ప్రస్తుతం జరుగుతున్నది. ప్రముఖ నాయకులు పోటీ చేస్తున్నటువంటి పులివెందుల, కుప్పం, పిఠాపురం, మంగళగిరి ఈ 4 కూడా పోటీలు పడి ఇస్తున్నారు. అదే సందర్భంలో మిగతా చోట్ల కూడా అవతల అభ్యర్థి 1000 రూపాయలు ఇస్తున్నా అంటే వీళ్ళు 1500 అనేటువంటి రూట్లో నడుస్తున్నారు. ఒకసారి ఇచ్చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల అసలు రాలేదని గొడవ చేస్తుంటే వెంటనే ఇస్తున్నది ఉంది. ఇక్కడ ఏంటంటే పార్టీల ఫార్ములా ఒకటి పెట్టుకున్నారు డబ్బులు ఇచ్చేటటువంటి సందర్భం. మనకి ఓట్లు వేసే వాళ్ళకి ఫస్ట్ ఇచ్చేయాలి డబ్బులు, ఆ తర్వాతన మిగతాది కొనటం అంటాం అన్నమాట. దీన్ని మిగతాది అవతల వాళ్ళకి కూడా ఇస్తే మనకి పడతాయి అనుకుంటే పంచుతున్నారు. అలా పంచకపోతే మేము ఇస్తే వేస్తాం కదా, ఎందుకు ఇయ్యరు అని గొడవలు చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే డబ్బు పంపిణీ జరగనటువంటి నియోజకవర్గం అయితే ఆంధ్రప్రదేశ్లో లేదు. భూతద్దం వేసి చూసినా డబ్బు పంపిణీ జరగని వీధి లేదు. కాకపోతే అందరికీ అందినయ్యా లేదా అంటే నేను చెప్పే కంటే కింద కామెంట్లో మీరే చెప్తే బాగుంటుంది.